దేవుని నామానికి వందనాలండి. మరి జ్ఞానవంతురాలు తన గృహాన్ని కట్టుకుంటుంది, బుద్ధిహీనురాలు తన గృహాన్ని పెరికి వేసుకుంటుంది. మనకి జ్ఞానం కావాలంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ప్రార్థించే జ్ఞానం వస్తుంది, వాక్యం చదివితే జ్ఞానం వస్తుంది. చదివిన వాక్యాన్ని విశ్వాసించి నమ్మితే మనము జ్ఞానం పొందుకునేవారుగా ఉంటాం. కాబట్టి స్త్రీలమైనటువంటి మనము ప్రతి విషయంలోనూ కూడా మనము సహనం కలిగి, ఓర్పు కలిగి, ప్రార్థన జీవితం కలిగి, మన కుటుంబం గురించి, మన బిడ్డల గురించి ప్రార్థన చేసే యోధురాలుగా ఉన్నప్పుడు మరి జ్ఞానం పొందుకునే వారముగా మనం ఉంటాము. మరి యొక్క జ్ఞానము గల ఉపదేశాన్ని కూడా ఉపదేశించే వారుగా ఉంటాము. మన బిడ్డలను, మన కుటుంబాలని సరైన దేవుని మార్గంలో నడిపించేవారుగా కూడా ప్రతి స్త్రీ కూడా ఉంటుంది. కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవాలని మరి ప్రభు కోరుతున్నాడు. కాబట్టి జ్ఞానము గల స్త్రీలు తన బిడ్డలను, తన భర్తను, మరి తన యొక్క కుటుంబాన్ని క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే వాక్యం మీద నడిపించుకుంటూ మరి యొక్క కుటుంబాన్ని మరి ఆస్వాదకరంగా నడిపించే స్త్రీలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి జ్ఞానము గల స్త్రీగా, ప్రార్థించే స్త్రీగా, ఉపవాస ప్రార్థన చేసే స్త్రీగా, అనేకుల కొరకు విజ్ఞాపన చేసే స్త్రీగా, అనేకుల కొరకు మనము మరి యొక్క దేవుని వాక్యము సాక్ష్యం చెప్పి అనేకులను దేవునిలోకి నడిపించే స్త్రీలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి జ్ఞానం నాకు ఇవ్వు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ జ్ఞానం నాకు ఇస్తే నా యొక్క బిడ్డలను, నా భర్తను, నాకు ఆ యొక్క మరి కుటుంబాన్ని ఏ రీతిగా నడిపించాలో ఆ యొక్క జ్ఞానం నన్ను నడిపిస్తారు. కాబట్టి నీ పరిశుద్ధ జ్ఞానం నాకు దయచేయమని, ప్రార్థించే యోగ్యత నాకు దయచేయమని, అనేకుల కొరకు విజ్ఞాపనం ప్రార్థన చేసే కృప నాకు అనుగ్రహించమని మరి అడుగుదామండి. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.